ఈ మాటలు వింటున్నటువంటి మనం కూడా అనేక సార్లు మన పగ తీర్చుకోవడానికే మనం చూస్తున్నాం. ఎవరైనా మనకు విరోధంగా ఉంటే, వారికి ఏదైనా నష్టం కలిగితే మంచి పని జరిగిందిలే అని చెప్పి సంతోషపడేటువంటి ఆ దుర్బుద్ధి ఇప్పటికీ మనలో ఉంది. ఎన్ని కబుర్లు చెబుతున్నా, ఎన్ని వాక్యాలు మనకు తెలిసినా, ఎన్ని ప్రార్థనలు మనం చేస్తున్నా ఈ బుద్ధి మాత్రం మనలో పోవటం లేదు. ఎవరికైనా ఆ కష్టం కలిగితే తగిన శాస్తి జరిగిందిలే, వారికి మంచి పని అయిందిలే, అలా జరగవలసిందిలే, దేవుడు వారికి ఉగ్రత కురిపించాడని చెప్పి మనం మాట్లాడుకుంటుంటాం. ఎంత విచారకరమైన విషయం అంటే, మనకి ఏదైనా ఎదురైతే గనక అది మనకి పరిశోధనని, శోధనని, శ్రమ వచ్చిందని అని మాట్లాడతాము. కానీ అదే ఇతరులకు వస్తే గనక దేవుని ఉగ్రత, దేవుని కోపము, దేవుడు వారిని శిక్షించాడని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉంటుంటాం. ఇది చాలా తప్పు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. పగ తీర్చుకోవడము దేవుని పని అని చెప్పి దేవుడే అంటున్నాడు. టిట్ ఫర్ టాట్ అనేటువంటి సూత్రాన్ని ఉపయోగించేటువంటి క్రైస్తవులు ఎంతో మంది లోకంలో కనిపిస్తున్నారు. అతడు నాకు అలా చేశాడు కాబట్టి నేను అతడికి అలా చేసి తీరాలి, అతడు నన్ను ఆ మాట అన్నాడు కాబట్టి ఏదో ఒక రోజు నేను కూడా అతను నా మాట అని తీరుతానని చెప్పి గొప్ప పగతో రగిలిపోయేటువంటి క్రైస్తవులు ఈరోజు సమాజంలో ఉన్నారని చెప్పడానికి నేను సిగ్గుపడతా ఉన్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా. పగ తీర్చుకునే అలవాటు మనకు ఉండడానికి వీల్లేదు.